గాయ్స్ నిన్న ఆర్సీబీ మ్యాచ్ గెలవడంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్ వెళ్ళడానికి ఇంకా బలపడ్డారని చెప్పాలి. మరి ఇప్పుడు ఆర్సీబీ ప్లేఆఫ్స్ వెళ్ళాలి అంటే ఎలా? అంటే ఆర్సీబీ ఎన్ని మ్యాచెస్ గెలిస్తే ఇంకా ఆపోజిట్ టీంలు ఎన్ని మ్యాచెస్ ఓడిపోతే ఆర్సీబీ ప్లేఆఫ్స్ వెళ్తారన్నది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. ఈ వీడియో చూశాక ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే మీకేంటన్నది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న జరిగిన మ్యాచ్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, నిన్న టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ చేజింగ్ తీసుకున్నారు. దాంతో ఫస్ట్ బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ ఎర్లీగా కొన్ని వికెట్స్ పడినప్పటికీ విరాట్ కోహ్లీ మాత్రం వీర విధ్వంసం చేశాడు. అక్కడ బాల్ ఎంత స్వింగ్ అయినప్పటికీ విరాట్ కోహ్లీ మాత్రం ఏమీ పట్టించుకోకుండా లూజ్ బాల్స్ ను మాత్రమే బౌండరీస్ కొట్టాడు. ఎర్లీగా ఫ్యాఫ్ ఇంకా విరాట్ కోహ్లీ మంచి స్టార్ట్ ఇచ్చారు. తర్వాత ఫ్యాఫ్ డిప్లెసీ పడిపోవడంతో తర్వాత వచ్చిన విల్జాక్స్ కూడా ఎర్లీగానే అవుట్ అయిపోయాడు. ఇంకా తర్వాత వచ్చిన రజత్ పడిదార్ మాత్రం సూపర్ బ్యాటింగ్ అని చెప్పాలి. రజత్ పడిదారు స్పిన్నర్ని మాత్రం ఆట ఆడేసుకుంటున్నాడు. రజత్ పడిదారు 23 బాలకే 55 రన్స్ కొట్టేశాడు. దానిలో 6 సిక్స్లు 3 4లు ఉన్నాయి. ఇంకా అదే మొమెంటంని విరాట్ కోహ్లీ అయితే ఆపలేదు. కంటిన్యూ చేస్తూ బౌండరీస్ సిక్స్లు కొడుతూ ఇంపార్టెంట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్కి భారీ స్కోర్ అయితే ఇచ్చారు. విరాట్ కోహ్లీ 47 బాలకే 92 కొట్టేశాడు. దానిలో 6 సిక్స్లు 7 4లు ఉన్నాయి. ఈ మధ్య ప్రతి ఒక్కరు విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడుతున్నారు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేటు 195. స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడే ప్రతి ఒక్కరికి ఈ ఒక్క ఇన్నింగ్స్ సరిపోతుంది. ఇంకా తర్వాత బౌలింగ్ దిగిన ఆర్సీబీ మాత్రం బౌలింగ్లోనే అదర్ కొట్టడం కాకుండా ఫీల్డింగ్లో కూడా అదర్ కొట్టేశారు. మెయిన్గా విరాట్ కోహ్లీ చేసిన ఈ రన్అట్ మాత్రం చాలా ఇంపార్టెంట్ రన్అట్. ఎలా అంటే ఆల్రెడీ శశాంక్ సింగ్ గ్రీజ్లో బౌండరీస్ కొట్టి సెటిల్ అయిపోయి ఉన్నాడు. ఆల్రెడీ శశాంక్ సింగ్ ఈ సీజన్లో ఎన్ని మ్యాచెస్ ఫినిష్ చేశాడన్న సంగతి మనందరికీ తెలిసిందే. కాబట్టి అంత డేంజరస్ ప్లేయర్ని ఇలా రన్అట్ చేయడం అనేది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఈ రన్అట్ మాత్రం భయంకరమైన రన్అట్. ఈ రన్అట్ చూసి ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇంకేలా పంజాబ్ కింగ్స్ని ఆర్సీబీ 17 ఓవర్లకి 181 రన్స్కి ఆల్అవుట్ చేశారు. బౌలింగ్లో కరణ్ శర్మ, లూకీ ఫెర్గ్యూసన్, సిరాజ్ ఇంకా స్వప్నిల్ సింగ్ కూడా సూపర్ బౌలింగ్ అని చెప్పాలి. ఇంకా దీనికంటే ముందు రిలీ రూసో హాఫ్ సెంచరీ కొట్టి ఇలా సెలబ్రేట్ చేస్తే రిలీ రూసో వికెట్ పడ్డ తర్వాత విరాట్ కోహ్లీ సేమ్ సెలబ్రేట్ ని రివెంజ్ గా ఇచ్చాడు. ఇది మాత్రం మ్యాచ్ కి హైలైట్ మూమెంట్ అని చెప్పాలి. ఇందుకే ఆర్సీబీ ఫ్యాన్స్ కప్పు లేకపోయినా పర్లేదు, విరాట్ కోహ్లీ గ్రీజ్ లో కనపడితే చాలు అనుకుంటారు. ఇలా ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ మీద 60 రన్స్ తేడాతో అయితే గెలిచారు. మరి ఇప్పుడు పాయింట్స్ టేబుల్ ఎలా ఉందనేది ఒకసారి మనం చూసుకుంటే, ప్రెజెంట్ పాయింట్స్ టేబుల్ అయితే ఇలా ఉంది. ఆర్సీబీ సేమ్ ప్లేస్ లోనే ఉన్నారు. పంజాబ్ కింగ్స్ నిన్న ఓడిపోవడంతో 9th ప్లేస్ కు వెళ్ళిపోయారు. ప్రెజెంట్ ఆర్సీబీ 12 మ్యాచెస్ ఆడి 5 మ్యాచెస్ గెలిచారు. ఇంకా ఆడబోయే మ్యాచెస్ 2 మ్యాచెస్. మరి ఇప్పుడు ఆర్సీబీ ప్లేఆఫ్స్ కు వెళ్ళాలి అంటే మొదటిగా చేయాల్సింది ఆర్సీబీ ఆడబోయే 2 మ్యాచెస్కి 2 మ్యాచెస్ గెలవాలి. అది కూడా నేను పంజాబ్తో ఎలా అయితే గెలిచారో అలా గెలిస్తే ఓకే, లేదా నెట్ రన్ రేటు మెరుగుపడేలా గెలవాలి. మరి ఇప్పుడు ఆర్సీబీ ప్లేఆఫ్స్కు వెళ్ళాలి అంటే ఏ టీం ఓడిపోవాలి? సిఎస్కే తర్వాత ఆడబోయే 3 మ్యాచెస్లో జీటీ ఇంకా ఆర్ఆర్ మీద ఓడిపోవాలి. 3 మ్యాచ్ ఎలాగూ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్కే జీటీ మీద ఇంకా ఆర్ఆర్ మీద ఓడిపోవాలి. లేదు ఒక మ్యాచ్ గెలిచినా కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. అప్పుడు సిఎస్కే ఇంకా ఆర్సీబీ 7 మ్యాచెస్ గెలుచుంటారు కాబట్టి నెట్ రన్ రేటు ఎవరిదైతే బాగుంటుందో వాళ్లే ప్లేఆఫ్స్కి వెళ్తారు. ఇంకా తర్వాత ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జెయింట్స్ని ఓడించాలి. ఎందుకంటే సిఎస్కే ఓడిపోతే నెక్స్ట్ కాంపిటీషన్లో లక్నోనే ఉంటుంది. కాబట్టి లక్నో ముంబై ఇండియన్స్ మీద ఓడిపోవాలి. అప్పుడే ఆర్సీబీకి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇంకా లక్నో తర్వాత నెక్స్ట్ కాంపిటీషన్లో ఉండేది ఢిల్లీ. ఢిల్లీతో ఎలాగో ఆర్సీబీకి మ్యాచ్ ఉంది కాబట్టి ఢిల్లీని ఆర్సీబీ ఓడిస్తే సరిపోతుంది. ఆర్సీబీ టాప్ 4లోకి వెళ్ళాలి అంటే సిఎస్కేని కిందకి నెడితేనే ఆర్సీబీ పైకి వెళ్తారు. ఎందుకంటే ఆల్రెడీ 3 టీంలు అయితే ప్లేఆఫ్స్కి కన్ఫర్మ్ అయిపోయినట్లే. ఒకటి కేకేఆర్, ఆర్ఆర్ ఇంకా ఎస్ఆర్హెచ్. ఎస్ఆర్హెచ్ ఎందుకు కన్ఫర్మ్ అంటే ఎస్ఆర్హెచ్ 7 మ్యాచెస్ గెలుచున్నారు. ఇంకా అలాగే నెట్ రన్ రేట్ కూడా పర్వాలేదు. ఇంకా అలాగే వాళ్ళు ఆడబోయే 2 మ్యాచెస్ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఒక మ్యాచ్ గెలవడం అనేది అంత కష్టమైన పని కాదు. ఆర్సీబీ ప్లేఆఫ్స్కి వెళ్ళాలి అంటే ఒకటే మార్గం, వాళ్ళు ఆడబోయే 2 మ్యాచెస్కి 2 మ్యాచెస్ గెలవాలి. ఇంకా సిఎస్కే నెక్స్ట్ ఆడబోయే 2 మ్యాచెస్ ఓడిపోవాలి. మళ్ళీ లక్నో ముంబై ఇండియన్స్ మీద ఓడిపోవాలి. తర్వాత ఢిల్లీ ఇంకా ఆర్సీబీ మ్యాచ్ ఉంది కాబట్టి ఆ మ్యాచ్లో ఆర్సీబీ గెలిస్తే సరిపోతుంది. గాయస్ ఇలా జరగడం అనేది కొంచెం కష్టమైన పనే, కానీ ఇంపాసిబుల్ అయితే కాదు. మరి దీన్ని బట్టి 2024 ఐపీఎల్కి ఆర్సీబీ ప్లేఆఫ్స్కి వెళ్తారా లేదన్నది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.